ఈ మందు నా దగ్గర ఉన్నంత వరకు నన్ను ఎవరు ఏది చేయలేదు. ఇంకొక వ్యక్తి ఎక్కడి నుంచి వస్తారని మాకు తెలియదు సార్. ఈ అన్ని విషయాల్లో ఒకరు మాత్రమే ఉన్నారని మేము అనుకున్నాం. నువ్వు మామూలు మనిషివి. నీకింత శక్తిని ఎవరిచ్చారు? నేనే కదా ఇచ్చాను. మర్యాదగా వదిలేనా? వీళ్ళ శక్తిని ఎలా ఆపాలి అని డాక్టర్ రఘువంశీ మాత్రమే చెప్పగలము అనుకున్నాము. కానీ వీళ్ళు అతన్నే చంపేశారే. సామాన్య మనుషులు నన్ను చంపలేరు. మీకు ఓ సంతోషమైన శుభవార్త. ఏంటి? ఆ ఉదయ్ చచ్చిపోయాడు. వెరీ గుడ్ మీరా. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది నెక్స్ట్ మనం ఏం చేయబోతున్నామని. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం తాళాన్ని చేజిక్కించుకోవాలి. కానీ ఇప్పుడు మనకి చాలా సమయం లేదు. కొన్ని సమయంలో బ్యాటరీ డౌన్ అవుతుంది. మనం త్వరలోనే మన శక్తిని రీఛార్జ్ చేయాలి. భయపడకు. నెక్స్ట్ 2 గంటల్లో ఆ తాళాలు ఈ మీరా చేతిలో ఉంటాయి. అంటే నా చేతిలో. డాక్టర్ రఘువంశీ ఎక్స్పెరిమెంట్ వల్లే ఈ అమాయకులు ప్రాణం పోయింది. అవును సార్. ఈ అన్ని గ్యాడ్జెట్స్ ఇంకా పరిగెత్తే మిషన్ ఇది తేజ్ దగ్గర ఉంది. అందువల్లే వాడు వేగంగా పరిగెడుతున్నాడు. బాడీ సూట్, సార్ వాళ్ళు డాక్టర్ రఘువంశీని కూడా చంపేశారు సార్. కేకే, నువ్వు ఆ సామెతను వినుంటావు కదా, తప్పు చేసిన వాడు శిక్షను అనుభవిస్తాడు అని. తప్పు చేసి మంచి జరుగుతుంది అనుకోకూడదు. ఏమైతే చేస్తావో దానికి తగ్గ ఫలితాన్ని అనుభవిస్తావు. వాళ్ళకింత శక్తినిచ్చింది డాక్టర్ రఘువంశీనే కదా. ఆ ఫలితమే ఇప్పుడు రఘువంశీ అనుభవిస్తోంది. కానీ వాళ్ళు ఎందుకు సార్ అలా చేస్తున్నారు? ఎందుకంటే వాళ్ళు ఒక ముఖ్యమైన దాన్ని వెతుకుతున్నారు. జగ్మోహన్ ఆ ముఖ్యమైన వస్తువు దగ్గరికి ఎవరిని వెళ్ళనివ్వడు. ఇంకొన్ని గంటలు మాత్రమే. ఆ తర్వాత ఆ శక్తి నన్ను ఏమీ చెయ్యలేదు. త్వరగా మీటింగ్ని ఫిక్స్ చేయండి. నా జీవితంలో నేను పెద్ద డీల్ని కుదుర్చుకోబోతున్నాను. ఆ తర్వాత వాళ్ళ పరిస్థితిని నేను దారుణంగా మార్చేస్తాను. నీళ్లు కూడా దొరక్క చాలా కష్టపడతారు. దయా, ఆ లోయలో డాక్టర్ బాడీ దొరికిందా? లేదు సార్, ప్రయత్నిస్తూనే ఉన్నాం. తారిక, ఆ 2 బాడీస్లో బ్రెయిన్లో పెట్టిన చిప్పు గురించి ఏమైనా తెలిసిందా? సార్, ఆ చిప్ వాళ్ళిద్దరినీ అందుబాటులో ఉండటానికి తయారు చేసింది. వాళ్ళల్లో దీన్ని పెట్టింది వాళ్ళకి ఆపరేషన్ చేసిన వ్యక్తి. సార్, ఒకవేళ ఇలా అయ్యి ఉంటుందా? డాక్టర్ రఘువంశీ రోబోట్ లాగా అందరినీ ఉపయోగించారంటారా? లేదు శ్రేయ, అలా ఉండదు. ఒకవేళ అలా ఉంటే విద్యుత్తు తేజు రఘువంశీని ఎందుకు చంపాలి? లేదు 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 ఈ డాక్టర్ రఘువంశీ కాదు, వేరే ఎవరో వాళ్ళిద్దరినీ తమ కట్టుబాటులో పెట్టుకున్నారు. ఆ వ్యక్తే డాక్టర్ రఘువంశీకి డబ్బిచ్చి వీళ్ళిద్దరినీ ఎక్స్పెరిమెంట్కి వాడాడు. అరే, విషయమేంటి? నా ల్యాబ్లో నేను లేకుండా ఏం చేస్తాను సార్, మరి కేసు అలాగా క్రిటికల్గా ఉంది. అందుకనే మీ ల్యాబ్లోనే మేమందరూ ఉండాల్సి ఉంటుంది. అలా ఒప్పుకున్నారు, మంచిది. మీరే ఒప్పుకున్నారు కదా, కష్టమైన కేసు డాక్టర్ సోలంకి లేకుండా సాల్వ్ చేయలేరు అని. చూడు, ఎక్స్ట్రాలు చెయ్యొద్దు. త్వరగా చెప్పు. నువ్వు ఆ సూట్ గురించి ఏమైనా వివరాలు తెలిసాయా? లేదు బాస్, ఆ సూట్స్ గురించి పెద్దగా తెలియలేదు. కానీ
ఆ రీసెర్చ్ సెంటర్లో డెడ్ బాడీలు దొరికాయి కదా, వాటి నుండి నాకు ముఖ్యమైన సమాచారం దొరికింది. ఏంటి, ఏం తెలిసింది? బాస్, ఆ డెడ్ బాడీ డ్రెస్సుల నుండి నాకొక తెల్ల రంగు పౌడర్ ఒకటి దొరికింది. అది న్యూయతాల్ అనేటటువంటి డ్రగ్. న్యూయతాల్ ఇదేలాంటి డ్రగ్ సార్? చాలా ప్రమాదకరమైన, చాలా అడిక్టివ్ అయిన డ్రగ్ పంకజ్. ఒక్కసారి ఈ డ్రగ్కి బానిసైతే జీవితాంతం అందులో నుండి బయటపడలేరు. అయితే సోలంకి ఈ డ్రగ్స్ వీళ్ళ శరీరాల్లో దొరికాయా? లేదు బాస్, బాడీలో లేదు, డ్రెస్సులో మాత్రమే ఉంది. ఓ, కానీ వీళ్ళు డ్రగ్స్ తీసుకోలేదా? అలా అయితే వీళ్ళున్న చోటు ఒకవేళ డ్రగ్స్ తయారిచ్చే చోటే ఉండొచ్చు, లేదంటే డ్రగ్స్ వ్యాపారం చేసే చోటే ఉండొచ్చు. సార్, ఒకవేళ ఈ డ్రగ్స్ వ్యాపారం అంతా రీసెర్చ్ సెంటర్ జరపడానికి ఉన్న డబ్బు కోసం జరుగుతుందా ఏంటి? అందుకనే వాళ్ళు డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారా? ఉండొచ్చు నిఖిల్, ఖచ్చితంగా ఉండొచ్చు. కానీ సోలంకి నాకొక అనుమానం, ఈ డ్రగ్స్ని తయారు చేయడానికి వాళ్ళకి ఏదైనా కొత్త ఎన్వైరన్మెంట్ కావాలి కదా, అంటే ముఖ్యమైన కండిషన్స్. అవును బాస్, ఇండియాలో అలాంటి చోట్లు 3 ఉన్నాయి. అక్కడే ఈ డ్రగ్ చెట్టుని పెంచగలరు. దారుల్, బదల్పూర్, చంద్రేచా. బదల్పూర్, దారూర్, తర్వాత చంద్రాచా. దయా, ఈ దారూరు, బదల్పూరు ఇక్కడి నుంచి సుమారు 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. కానీ ఈ చంద్రాచార్ 100-150 కిలోమీటర్ల లోపే ఉంది. సో చంద్రచారే. తొందరగా కానివ్వండి. ఏంటి? ఏ చందు, రైట్. చెప్పండి సార్. ఎందుకింత భయపడుతున్నావు? లేదు లేదు, అలాంటిదేమీ లేదు సార్. చెక్ చేయండి. ఏం లేదు సార్, మీరు అనవసరంగా నన్ను అనుమానిస్తున్నారు. ఆగు, చెక్ చేస్తే తెలుస్తుంది కదా. చెక్ చేయి నువ్వు. చూడన్నా. ఏంట్రా ఇది? సార్ సార్ నన్ను క్షమించండి, నేను పొరపాటును తప్పు చేశాను. అదేంటంటే నా బిడ్డకి ఆరోగ్యం బాగోలేదు, తనని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాలి సార్. నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు, అందుకే ఇది తీసుకెళ్ళి అమ్ముకుందామని. పిల్లల గుంట్లో బాగపోతే దొంగతనం చేస్తారా నువ్వు? రే బుద్ధి లేని ఎదవా, మార్కెట్లో దీని వాల్యూ ఏంటో తెలుసారా నీకు? దీని వాల్యూ ఎంతో తెలుసా నీకు? చెప్పు. నీకు అలా చెప్తే అర్థం కాదు. నీ కథ ఇప్పుడే ముగిస్తానుండు. సరే సార్, వద్దు సార్. సార్ చాలా చాలా థ్యాంక్స్ సార్, ఆ మృగం బారి నుండి నన్ను కాపాడారు. ఈ డ్రగ్స్ని ఎవరి కోసం పెంచుతున్నారు? సార్, పట్టుకుట్టి కోసమే మేము ఈ పని చేస్తోంది. ఈ సరికి ఎక్కడి నుంచి వస్తోంది, ఎవరు వ్యవసాయం చేస్తున్నారో ఇవేమీ మాకు తెలీదు సార్. అయినా నీ యజమాని మాట్లాడినప్పుడు వినుంటావు కదా, ఒక్కసారి గుర్తు తెచ్చుకో. అవును సార్, ఒకరోజు మా యజమాని ఈ సరుకంతా రాత్రిలోగా కొరియానికి వెళ్ళి చేరాలని చెప్తూ ఉన్నారు. ఒరియన్ తక్. అవును సార్. ఒరియన్ అది మనిషి పేరు అయి ఉండొచ్చు, లేదంటే ఏదైనా చోట అయి ఉండొచ్చు సార్. ఒరియన్ తక్. అభిజిత్, అది ఒక ప్రదేశం పేరు అయితే అది సముద్రపు ఒడ్డుకి దగ్గరలోనే ఉండి తీరాలి, అందులో అనుమానం లేదు. సముద్రంలోనా? సార్ సార్, ఇక్కడ నుంచి 10 కిలోమీటర్ దూరంలో డాక్ యార్డ్ ఉంది. డాక్ యార్డా? అది కూడా 10 కిలోమీటర్ల దూరంలోనా? సిఐడి, విషయం ఏంటి సార్? సరే, మీరు ఎప్పుడైనా ఒరియన్ ఈ పేరు ఎక్కడైనా విన్నారా? ఓరియన్? అవును సార్, ఓడియన్ గూడౌన్ అటువైపు ఉంది. ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ దూరంలో. ఇక్కడి నుంచి కిలోమీటర్ దూరం.
ఎక్కడికి పారిపోతున్నావు? నీ బాస్ ఎక్కడ? ఎక్కడ చెప్పు. మీరందరూ ఎవరు? మీకేం కావాలి? మేమందరం సిఐడిస్. మీ బాస్ లోపల ఉన్నారా? లేరు సార్. ఓపెన్ చేయి. ఓ మై గాడ్. సార్ మయూర్, సార్ ఇక్కడ ఉన్న వాళ్ళని విచారించిన తర్వాత తెలిసిందేంటంటే ఇతను ఇక్కడ మేనేజర్. ఈ చోటు యొక్క మేనేజరా? సార్ ఈ ఫైల్ దొరికింది. షిఫ్ట్ గురించి డీటెయిల్స్ అన్ని ఇందులో ఉన్నాయి. ఇదేంటి? అలా అయితే ఈ చోటుల్లో డ్రగ్స్ సరఫరా జరుగుతోంది. ఇచ్చుడు, ఈ షిప్పులన్నిటికీ ఈ పేర్లే పెట్టారు: తేజ్, విరాట్, విద్యుత్. ఇప్పుడు అర్థమైంది. ఈ వ్యక్తి ల్యాబ్కి ₹1,00,00,000 ఎందుకు ఇచ్చాడంటే అతను ఆ పవర్ఫుల్ మనిషి అందరినీ తన డ్రగ్స్ రక్షణ కోసం యూజ్ చేసుకోవాలనుకుంటున్నారు. చట్టం నుంచి ఇంకా బందిపోటుల దగ్గర నుంచి రక్షించడానికి. ఇదేంటి? ఇతను జగ్మోహన్ కదా? షిప్పింగ్ కంపెనీలో చాలా పెద్ద వ్యక్తి. ఇతని ఫోటో ఇక్కడ ఉందంటే. ఇటు చూడు, ఇలారా. ఇతనెవరు? ఇతనే సార్ దీనికి ఓనర్. అయితే ఈ అన్ని ఆటోలు జగన్మోహనే చేశారా? బాస్, ఈ సూట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో చేయబడింది. నానో సూట్ అంటుంటారు. నానో సూటా? సరే, నానో సూట్ ఏం చేస్తుంది? ఈ సూట్ వేసుకున్న ఆ వ్యక్తికి అపారమైన శక్తి దక్కుతుంది. అది ఓ సామాన్య మనిషి కన్నా చాలా ఎక్కువైనది. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను పంకజ్. ఈ సూట్ నానో బోర్డ్స్తో తయారు చేసింది. అంటే చిన్న చిన్న రోబోట్స్తో తయారు చేసింది. ఈ సూట్ని ఎవరైతే వేసుకుంటారో వాళ్ళ మీద ఎలాంటి దాడి చేసినా ఎటువంటి ప్రయోజనమూ ఉండదు. అంటే డాక్టర్ రఘువంశీ ఇన్నాళ్లుగా ఈ సూటే చేస్తూ ఉన్నాడా? రఘువంశీ చనిపోయాడు సార్. ఇంకా ఈ సూట్ ఆ ముగ్గురికి ఎవరికి దొరికినా ఇది పెద్ద సమస్య అయిపోతుంది సార్. అంటే సార్ వీళ్ళ ముగ్గురు మీద మనం షూట్ చేసినా ఏం జరగదు. ఇంకా సార్ ఈ గ్యాజెట్ లాస్ ఏం తెలిసింది? ఈ గ్యాడ్జెట్స్ మూలంగానే వాళ్ళకి అద్భుతమైన శక్తులు దక్కుతున్నాయి. పంకజ్, ఒక్క నిమిషం. మీరు మీ చెయ్యిస్తారా? ఇప్పుడు ఇతని దగ్గర కూడా అలాంటి శక్తి ఉంది, విద్యుత్ దగ్గర ఉన్నట్టుగా. అలాగైతే నేను కూడా కరెంట్ షాక్ ఇవ్వగలను. అవును పంకజ్, కరెంట్ షాక్ ఇవ్వగలవు. మా కొంచెం దూరంగా ఉండు. అయ్యో సార్, నేను ఊరికే అన్నాను, ఏదో తమాషాకి అన్నాను, అంతేగాని. దాన్ని విప్పేయ్. సారీ నిఖిల్. ఇట్స్ ఓకే పంకజ్. బాస్, కరెక్ట్గా ఇదే విధంగా తేజ్ బయాల్ క్లీన్స్ తను వేగంగా పరిగెత్తడానికి సాయపడుతున్నాయి. ఇంకా మీరా ఎలక్ట్రో మ్యాగ్నీషియం కాప్స్. సార్ శ్రేయా, సార్ ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం తెలిసింది. దీని ద్వారా మనం జగ్మోహన్ని పట్టుకోవచ్చు. ఏంటి? సార్, అతని ఆఫీస్ నుంచి ఒక సీడీ దొరికింది. అందులో ఒక ఫుటేజ్ ఉంది. అందులో ఒక వ్యక్తితో ఇతను మాట్లాడుతున్నాడు. అది ఎవరంటే పాత క్రిమినల్ అశోకే. అతను చేసే క్రైమ్లో ఎలాంటి ఆధారాలు లేకుండానే చేస్తాడు. ఓల్డ్ క్రిమినల్ అశోక్. దయా సార్, ఈ జగన్మోహన్ అశోక్ ఫ్రెండ్స్ అయితే ఈ అశోకే మనల్ని జగన్మోహన్ దగ్గరికి తీసుకెళ్తాడు.
అన్ని పక్కలు సెక్యూరిటీస్ ఉన్నారు. వీళ్ళని దాటుకుని లోపలికి వెళ్ళటం కష్టమే. అబ్బా దయచేసి ఇలా నెగటివ్గా మాట్లాడుకో. ఎలాగైనా సరే మనం ఆ ఛాంబర్ దగ్గరికి వెళ్ళాలి. నేనేం చేయాలో నువ్వు నాకు చెప్పకో. నీ పని సరిగ్గా చేయి చాలు. స్నేహితులారా, సారీ ఫర్ ది ఇంటరప్షన్. ఐ వాంటెడ్ టు సే సంథింగ్. స్నేహితులారా, ఈ పార్టీకి మీరు వచ్చినందుకు నాకు చాలా సంతోషం. అశోక్ అని నేను వచ్చిన మీ వాళ్ళందరికీ నా స్వాగతాన్ని తెలుపుతున్నాను. ఎందుకంటే ఇవాళ నాకు చాలా ముఖ్యమైన రోజు. ఈ రోజు నా జీవితంలో ఒక పెద్ద బిజినెస్ డీల్ ఓకే అవబోతుంది. అందువల్ల ఆడండి, పాడండి, సరదా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. ఎందుకంటే నాకేం ఇష్టం అంటే నా సంతోషమే మీ సంతోషం అవ్వాలని. సో ఎంజాయ్. పారిపోండి, పారిపోండి, త్వరగా వెళ్ళిపోండి, వెళ్ళండి. Hey! Oh no! వీడు చచ్చిపోయాడు. కమాన్ లేగు, మేము సిఐడి. అసలేం జరిగింది ఇక్కడ? ఒక అమ్మాయి లోపలికి వచ్చింది, అందరినీ కొట్టడం మొదలు పెట్టింది. మీరా? ఇప్పుడు తను ఎడిలింది? సార్, అశోక్ సార్ని వెంబడిస్తూ వెళ్ళింది. సార్, హోటల్ నుంచి చాలా దూరం వచ్చేసాం. అశోక్ ఎక్కడా కనిపించట్లేదు. ఒకవేళ అతను కూడా... అశోక్ సార్, మీకేమైంది?
ఎవరిలా చేశారు? మీరా చేసింది. తను ఇప్పుడు జగ్మోహన్ని వెతుక్కుంటూ వెళ్ళింది. తన్ని కూడా తను వదలదు. జగ్మోహనా? సరే, ఆయన ఇప్పుడు ఎక్కడ ఉంటారు చెప్పండి. అశోక్ ఎందుకు ఫోన్ తీయడం లేదు? డాడ్, మీరు అనవసరంగా టెన్షన్ అవుతున్నారేంటి? అశోక్ అంకుల్ పార్టీలో ఉన్నారు కదా, సో మ్యూజిక్ వల్ల రింగ్ వినబడదు. ఖచ్చితంగా ఏదో ప్రాబ్లం అనుకుంటా. డ్రైవర్, బండి వెనక్కి తిప్పు. కానీ డాడ్, మన ₹1,00,00,000 డీల్ ఏంటి? అశోక్ అంటే నాకు డీల్ చాలా ముఖ్యం. మీరిద్దరూ దిగండి. నాన్న, ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు మీరిద్దరు దిగండి. నేను చూసుకుంటానుండు. నా పవర్ని చెక్ చేస్తావా? ఇంకా బాకీ ఉంది. మమ్మల్ని చంపడం అంత తేలికైతే ఆ రఘువంశీ ఎప్పుడో చంపేసుండేవాడు. కానీ ఇప్పుడు వాడు మా దారిలో లేదు. ఇప్పుడు తరువాత నువ్వు. ఒక్క విషయం మర్చిపోవద్దు, నేనిచ్చిన డబ్బు లేకపోతే రఘువంశీ మీకు ఈ పవర్ని ఇచ్చుండేవాడే కాదు. మీరు అనుకున్నట్టు మీరంతా ఈ శక్తిని ఇచ్చి మాకు సహాయం చేయలేదు. మీరు మమ్మల్ని రోబో చేయాలనుకున్నారు. ఒకరి చేతుల్లో కీలు బొమ్మలుగా ఉండడం మాకిష్టం లేదు. నచ్చిందో నచ్చలేదు, కానీ ఇంకాసేపట్లో మీ దగ్గరున్న శక్తులన్నీ మాయం కాబోతున్నాయి. ఆ తర్వాత సాధారణ వ్యక్తుల్లా మీరు కూడా మారబోతున్నారు. అలాంటిది ఏదీ జరగదు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఆ స్పెషల్ చేంబర్ కీస్ ని మాకిస్తున్నావు. నేనివ్వను. కాపాడండి నాన్న. వద్దు, నాన్న, వద్దు, నన్ను నన్ను కాపాడండి. వదిలేయండి. నాన్న. మా అబ్బాయిని వదిలేయండి. మా అబ్బాయిని ఏం చేయొద్దు, వదిలేయండి. నాన్న, మా నన్ను అబ్బాయిని ఏం కాపాడండి. చేయొద్దు. మా కాపాడండి అబ్బాయిని నాన్న. వదిలేయండి, వదిలేయండి నాన్న. వాడిని. ఇప్పుడు నువ్వే నిర్ణయించుకో. నీకు ఆ తాళాలు కావాలా, నీ కొడుకు ప్రాణాలు కావాలా? వద్దు 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 వద్దు, మా అబ్బాయిని ఏమీ చేయొద్దు. నేను తాళం ఇచ్చేస్తాను, తాళం ఇచ్చేస్తాను. త్వరగా. ఇదిగో, మా అబ్బాయిని వదలమని చెప్పు. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. ఇప్పుడు మన అన్ని కళలు నిరంతరంగా పూర్తి అవబోతుంది. మీ ఇద్దరికి ఏమైంది? మీరిద్దరికీ తెలియజేయాలా ఏంటి? మన లక్ష్యాన్ని చేరుకున్నందుకు మీ ఇద్దరికి సంతోషం లేదా? చూడు మిత్రమా, ఈ చోటుకు వచ్చినందుకు ఎంత సంతోషంగా ఉందంటే నిన్ను కోల్పోతున్నందుకు అంత బాధగా ఉంది. నాకు తెలుసు, మీ ఇద్దరిని ఖచ్చితంగా నేను నమ్మి ఉండకూడదు.
చూసావా, మన చోటుకొచ్చేసాం. తలుపుని నువ్వు తెస్తావా, నేను తీనా? జెంట్స్ ఫస్ట్. ఇదేంటి? నా శక్తి ఎక్కడా? ఇది నకిలీ తాళమా? నువ్వు సరిగ్గా చెప్పావు. నిజమైన తాళం ఇక్కడుంది. నువ్వు నన్నే మోసం చేయాలని చూస్తావా? నన్ను మోసం చేసి నువ్వు విజయం సాధించలేవు. హే మీరా, ఇంక నయం నువ్వు వచ్చావు. లేదంటే ఈ గాడిద నన్ను అంతం చేసుంటాడు. మీరా, అదేంటి రక్తం కారుతోంది? లేదు లేదు, అది నన్ను బాగా గీకిందంతే. నువ్వోకేనా? యాయా. గుడ్. నువ్వు పని చెయ్యి. నువ్వు ఈ డెడ్ బాడీస్ని క్లియర్ చేసేయ్. నేను తలుపు తెస్తాను. తాళం ఏయ్, మీరా, నేనేం డిస్టర్బ్ చేయలేదు కదా? సిఐడి. ఆపు. ఇక ఏ సూపర్ పవర్తో నువ్వు మమ్మల్ని ఏం చెయ్యలేవు. ఎప్పట్లాగానే మీరు లేటుగా వచ్చారు. లాక్ చేయండి. ఆ డోరికి ఓపెన్ అవ్వదు.
వల్ల ఏది కాదు. వాడి సంగతి ఎలా చూద్దాం, ముందు దీని సంగతి చూద్దాం. ఆ ల్యాబ్ని ముందు సీల్ చేయండి, అలాగే వెంటనే ఆ ల్యాబ్ని బ్లాస్ట్ చేయడానికి ఆయన ఏర్పాట్లు చేయండి. ఓకే. ఇక ఎవరు అతన్ని ఆపలేరు, మీరు నన్నేమి చేయలేరు. వెళ్ళండి. సార్, రఘువంశీ నానా సూట్ వేసుకున్నాడా? అవును, మరణ వస్త్రం మీ అందరినీ చంపేందుకు వేసుకున్నాడు. సార్ అలా అంటే మేము వాడిని ఖచ్చితంగా చంపలేము. ఇతనికి చావు లేదు. శత్రువుకి చావు లేకుండా ఉండనే ఉండదు. అన్నిటికీ ఒక ముగింపు ఉంటుంది. రఘువంశీ, చట్టానికి లొంగిపో. చట్టమా? ఇప్పుడు తర్వాత మీరే అడుక్కోబోతున్నారు. అది కూడా ప్రాణభిక్ష వేయమని అడుక్కుంటారు. మర్యాదగా మీరాని వదిలేయండి. నేను మీరాని వదలను, నిన్ను వదలను. అనవసరంగా బుల్లెట్స్ని నువ్వు వేస్ట్ చేస్తున్నావు దయా. అంతా అయిపోయింది. మిసైల్ వచ్చినా ట్యాంక్ వచ్చినా నా వెంట్రుకని కూడా పీకలేరు. ఎందుకంటే నేను అంతం లేని వాణ్ణి, ఇమ్మోర్టల్. నాకు అంతం లేదు, అంతం లేదు. ఈ జబ్బుకు మా దగ్గర ఒక ట్రీట్మెంట్ ఉంది. ఇంకొంతమంది చుట్టాలు వచ్చినట్టున్నారు. వీళ్ళకి కూడా విందు భోజనం పెడదాం. యు ఆర్ వెల్కమ్. సార్ త్వరగా చేయండి. సార్, సార్, ఏంటి త్వరగా త్వరగా రండి. చేసేది? ఇక్కడ ఏదో కన్ఫ్యూషన్ ఉంది. సార్ త్వరగా చేయండి. థ్యాంక్ యూ. సార్ త్వరగా ఏదో ఒకటి చేయండి. చేస్తున్నాను. ఉండు తారిక, ఉండు. సార్ ఏమైంది? మీరు ఇంకా ఏం చేస్తున్నారు? ఏదో వైర్ లూజ్ గా ఉన్నట్టుంది. ఇదిగో ఇదే లూజ్ గా ఉంది. అవును, ఇదే లూజ్ గా ఉంది. సార్ త్వరగా చేయండి సార్, ప్లీజ్. సార్ ఏమైంది? నాకు ఇవ్వండి. త్వరగా దాన్ని నేను కనెక్ట్ చూస్తాను. నేను కనెక్ట్ చేసేసాను సార్. చేసావా?
సార్ వాడు ఇటే వస్తున్నాడు. సార్ వాడు ఇటే వస్తున్నాడు. సార్ పక్కకు వచ్చేస్తున్నాడు. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. సార్ త్వరగా చేయండి. సార్ వాడు మనల్ని చంపేస్తాడు. సార్ త్వరగా. ఒక్క నిమిషం. సార్ వచ్చేస్తున్నాడు సార్. అయిపోయింది. నేను కదలలేకపోతున్నాను. నా పవర్ చేసిన పాపాలకి ముగింపు అనేది ఉంటుంది. ఇప్పుడు నీ ముగింపుని ఈ సోలంకి కనిపెట్టాడు. నీ ఆట పూర్తయింది. ఇదిగో ఈ ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ వేవ్స్ ద్వారా నీ శక్తి బలం అంతా పోతుంది, ఏదీ ఉండదు. ఎస్ ఎస్ సార్. లేరా, లేగవరా. నీకు చావు లేదా? నీకు చావు రుచి చూపిస్తారా? సార్ విద్యుత్ కరెంట్ షాక్ నుంచి తప్పించుకోవడానికి నేను ముందే గ్యాజెట్లు వేసుకున్నాను, అందుకే నాకేం కాలేదు సార్. కానీ వాళ్ళిద్దరు నన్ను లోయలోకి నెట్టినప్పుడు అప్పుడు తర్వాత నేను కిందకెళ్ళి మళ్ళీ ఇతని పైకి తీసుకొచ్చాను. అయితే మీరిద్దరు ఇంతకు ముందే ప్లాన్ చేసుకున్నారనమాట, తేజ్ని విద్యుత్ని మోసం చేయాలని. వాళ్ళిద్దరిని ఉపయోగించి అందరినీ చంపేశారు. ఇప్పుడు మీరు వాళ్ళని చంపేశారు. నా అసలైన లక్ష్యం ఈ సూట్ని తయారు చేయడమే. నేను అనుకున్నట్టుగానే తయారు చేశాను. నా లక్ష్యం కూడా నెరవేరింది. ఆ సూట్లో వాళ్ళ పవర్స్ మొత్తం ఉన్నాయి. ఆ తర్వాత వాళ్ళ అవసరం నాకు లేకుండా పోయింది సార్. అలాగే జగ్మోహన్ అవసరం కూడా లేకుండా పోయింది. ఇక్కడ ఎవరూ దేవుళ్ళు కాలేరు. అందరికీ చావు ఆ దేవుడు ఎప్పుడో రాసుంటాడు. ఇప్పుడు సూట్ మేం తయారు చేయబోతున్నాం. అది కూడా 2. అందులో ఒకటి నీకు జైల్లో వేసుకోవడానికి, రెండోది నిన్ను ఊరి తీసే ముందు ఆ సూట్ నీ మొహానికేస్తారు.